నమస్తే ఓర్గెలు 9 నేషన్ టీవీకి స్వాగతం. తిరుపతి లడ్డులో ప్రత్యక్షమైన అంబర్ ప్యాకెట్ ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ నివాసం ఉంటున్న దొంతు పద్మావతి తిరుపతికి వెళ్లారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కౌంటర్లో లడ్డును కొనుగోలు చేశారు. వాటిని తీసుకొని తమ ఇంటికి చేరుకున్నారు. ఆ లడ్డు ప్రసాదాన్ని తోటి బంధువులకు పంచడం కోసం ఆ లడ్డుని పొడి చేస్తుండగా ఓ లడ్డులో అంబర్ పొడి కలిగిన తెల్ల ప్యాకెట్ ఉంది. దీంతో పద్మావతి ఆమె కుటుంబ సభ్యులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అందరికీ నమస్తే అండి. నా పేరు పవన్. మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చారు. తిరుమల కొండ మీద గుట్కా అంబర్ నిషేధం, కానీ లడ్డు తయారు చేసే వాళ్ళు మాత్రం యథేచ్ఛగా తింటున్నారు. ఈ పొట్లం అదే. మరి అది అంబరు తినకముందు పొట్లమా, తిన్నాక వాడు మలిచి లడ్డూలో పెట్టాడు, ఆడే పుణ్యం కట్టుకున్నాడు. కానీ ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది. అది నాకు తెలిసి నోట్లో దులుపుతుంటే పడిపోతుంది. గలీజ్ దాంట్లోనే పెట్టి పడేసుకుంటా. ఇది మొత్తం అదే. ఇదంతా అంబరేనా? మొత్తం అంబరే. అది తీసి దీంట్లో మలిచి పెట్టారు ఈ పేపర్లో. కింద పడాలి. ఫస్ట్ ఓపెన్ చేసి నవిలి దాంట్లో వేసేసి ఇది అదే నవిలి వేసింది. ఫ్రెష్ ఇది కాదు. ఇగో మొత్తం అదే. ఇగో స్మెల్ చూడు ఎంత ఘాటుగా ఉందో. ఇది అదే ప్రసాదంలో రావడం. ఆల్రెడీ స్మెల్ చూస్తేనే అర్థమైపోతుంది. అలాంటి దారుణం కూడా చేస్తారా అనిపిస్తుంది. ఇగో చేస్తుంటే వస్తాను లోపల ఉన్నాయి. మరీ ఘోరంగా పెట్టారు అసలు. చేశాను. లడ్డు ఓపెన్ చేయగానే ప్యాకెట్ వచ్చేసింది. అంబర్ ప్యాకెట్ ఏంటో అంబర్ నవిలి అందులో పెట్టి పొట్లం కట్టి ఆ పొట్లం చూసి ఏంటో ఇది అనుకుని మా బాబుకు చూపిస్తే, ఇది చూద్దాం మమ్మీ, ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు. అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి. మేము ప్రతి నెల వెళ్తున్నామండి అక్కడికి. ప్రతి నెల దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు 8వ అయిపోయిందండి మా దర్శనం. మేము 4 వెళ్తామండి. అంతే అండి. కార్తికేయ టౌన్షిప్. మొన్న 19వ తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్లారు. 20వ తారీఖున దర్శనమై 21వ తారీఖు రిటర్న్ అయ్యారు. ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్ లో పెట్టి ఉన్నది. చాలా బాధగా అనిపిస్తుంది. ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు. ఇలా ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం ఇలా జరిగింది. దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ముఖ్యమంత్రిగా సెప్టెంబర్ 21న ప్రమాణ స్వీకారం చేసిన తిషి సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆమె బాధ్యతలు స్వీకరించిన విధానం కొంత నాటకీయతకు దారితీసింది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్నప్పుడు కూర్చున్న కుర్చీలో ఆమె కూర్చోలేదు. ఆ కుర్చీ పక్కన ఉన్న మరో కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఫైల్పై సంతకం చేశారు. ఈ పరిణామం భారత ఇతిహాస్యమైన రామాయణంలో ఓ ఘట్టాన్ని తలపించింది. శ్రీరాముడు అడవులకు వెళ్లవలసిన పరిస్థితి వచ్చిన సందర్భంలో భరతుడిపై రాజ్యభారం పడుతుంది. ఆ సందర్భంలో రాజ్యపాలనపై భరతుడు అనాసక్తి కనబరుస్తాడు. శ్రీరాముడి ఉపదేశంతో ఎట్టకేలకు రాజ్యపాలనకు అంగీకరిస్తాడు. రామచంద్రుడి పాదాలకు సింహాసనమైన ఉంచి భరతుడు రాజ్యపాలన సాగిస్తాడు. और भरत जी को अयोध्या का शासन संभालना पड़ा। जिस तरह भरत जी ने 14 साल तक भगवान श्री राम की खड़ाऊ रखकर अयोध्या का शासन संभाला, उसी तरह से आने वाले 4 महीने के लिए
मैं दिल्ली से आज मेरे मन की वही व्यथा है। 4 महीने के लिए मैं दिल्ली सरकार चलाऊंगी। भगवान श्री राम ने अपने पिताजी द्वारा दिए गए एक वचन को निभाने के लिए 14 साल का वनवास स्वीकार किया। इसीलिए हम भगवान श्री राम को मर्यादा पुरुषोत्तम कहते हैं। उनकी जिंदगी हम सबके लिए मर्यादा और नैतिकता की एक मिसाल है। बिल्कुल उसी तरह अरविंद केजरीवाल जी ने इस देश की राजनीति में मर्यादा और नैतिकता की एक मिसाल कायम की है। पिछले 2 साल से भारतीय जनता पार्टी ने अरविंद केजरीवाल जी पर कीचड़ उछालने में कोई भी कसर नहीं छोड़ी। उन पर झूठे मुकदमे लगाए, उनको गिरफ्तार किया, उनको 6 महीने तक जेल में रखा। जब अरविंद केजरीवाल जी को सुप्रीम कोर्ट ने जमानत दी तो उन्होंने कहा कि अरविंद के धन्यवाद नैतिकता की एक मिसाल कायम की है, इस्तीफा दे दिया। उनको 6 महीने तक जेल में रखा। ईमानदारी पर का वनवास स्वीकार की खड़ाऊ रखकर मर्यादा और नैतिकता की एक मिसाल कायम। इसीलिए हम भगवान श्री राम को मर्यादा। आज मेरे मन की वही व्यथा है जो లోయర్ మానే డ్యామ్ లో ఓ మహిళ ఆత్మహత్యానికి పాల్పడింది. నడుస్తున్న బోట్లో నుంచి నీటిలో దూకింది. వెంటనే అలర్ట్ అయిన బోట్ సిబ్బంది ఆ మహిళను ప్రాణాలతో కాపాడారు. లోయర్ మానే డ్యామ్ కొన్ని రోజులుగా పర్యాటకులు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ టికెట్ కొనుక్కొని బోట్ ఎక్కింది. స్పీడ్ పెంచగానే బోట్ వెనక్కి వెళ్లి నీటిలో దూకేసింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మహిళకు లైఫ్ జాకెట్ విసిరి డ్యామ్ లో నుంచి బయటకు లాగారు. బోట్ సిబ్బంది మహిళను లేక్ పోలీసులకు అప్పగించారు. వెంటనే ఆమె కరీంనగర్ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంతలేదు పట్టుకోవాలి పట్టుకోవాలి అది గట్టిగా పట్టుకోవాలి గట్టిగా పట్టుకో అవుతుంది ఉండిపోతుందా ఓకే ఇది ఇంకా చేతి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తూ రాష్ట్రాన్ని మరో బీహార్ గా మార్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో గూండా రాజ్యం నడుస్తుందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిని వెళ్లిన హరీష్ రావు ఆమె నివాసంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని అన్నారు. సునీత ఇంటిపైన దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీతా లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతా ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంటగలిపి ఇలా బీహార్ లాగా ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతా ఉన్నారు. నిన్న సునీతా లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి అది కాంగ్రెస్ నాయకత్వ ప్రోత్సాహంతో జరిగిన దాడి. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు, ఆయన రెచ్చగొట్టే విధానాల వల్ల జరిగినటువంటి దాడిగానే బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది. ఇంట్లో నిన్న ఎమ్మెల్యే గారు లేరు,
అర్ధరాత్రి పూట ఇటువైపు అసలు వినాయకుడిని ర్యాలీ తీసే సందర్భం గతంలో ఎప్పుడూ లేదు. ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలనేటువంటి సంకల్పంతోనే వాళ్ళు ఇటువైపు ర్యాలీని తీసుకొచ్చి మరి ఇంటి మీద పటాకులు కాల్చడము, ఇంట్లోకి పటాకాయల్ని విసిరేయడము, ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న పిల్లల మీద దాడి చేయడం జరిగింది. నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడాను. వెంటనే కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. వీడియోలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. రాత్రి అక్కడికి చేరుకున్న పోలీస్ హెడ్ కానిస్టేబుల్ వీడియో తీస్తున్నాడు కాంగ్రెస్ గుండాల యొక్క అకృత్యాలను, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులను వీడియో తీస్తుంటే ఆ హెడ్ కానిస్టేబుల్ మీద కూడా దాడి చేసి ఆ హెడ్ కానిస్టేబుల్ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని హెడ్ కానిస్టేబుల్ నెట్టేస్తే ఆయన జారి కింద పడిపోయింది. మరి ఒక విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ మీద కాంగ్రెస్ గుండాలు దాడి చేస్తే ఆ హెడ్ కానిస్టేబుల్ తో పిటిషన్ తీసుకొని సూమోటో కింద 307 కేసు పెట్టాలి కదా. విధులకు, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించే సెక్షన్ కింద క్రిమినల్ కేసులు వారి మీద బుక్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు అని అడుగుతా ఉన్నా. అంటే మీరు ప్రజాస్వామ్యాన్ని రాష్ట్రంలో ఉంచదలుచుకోలేదా? తెలంగాణకున్న మంచి పేరును రేవంత్ రెడ్డి చెడగొడతా ఉన్నారు. చెరువులు, నాలాలు, అక్రమదారులు గుండెల్లో హైడ్రా రైలు పరిగెట్టిస్తోంది. గత కొన్ని రోజులుగా హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో వేసిన పిటిషన్ల కారణంగా కాస్త వెనక్కి తగ్గిన అంతే స్పీడ్లో హై పవర్స్ తో మళ్లీ యాక్టివ్ అయింది హైడ్రా. అనుమతులు లేకుండా నిర్మించిన కట్టడాలను నేలమట్టం చేస్తుంది. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం పరిధిలోని హైడ్రా అధికారులు చెరువులను పరిశీలించారు. ఇబ్రహీంపట్నంలోని పెద్ద చెరువులకు సంబంధించిన రాచ కాల్వ, ఫిరంగి కాల్వ కబ్జాకు గురైనట్లుగా అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రాతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఈ రోజు పెద్ద చెరువు పరిసర ప్రాంతాల్లో FTL బఫర్ జోన్లను పరిశీలించారు. ఉన్నారా లేదా చూస్తా ఉంటే ఎక్స్ మనం ఒక పర్సన్ ఎందుకు కామెంట్ చేయాలి కానీ మా ఎయిమ్ గవర్నమెంట్ ఎయిమ్ కూడా అదే అర్థమవుతుంది సార్. అసలు నో రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా ఎక్స్ అని మాకు పర్సన్ అవసరం లేదు. మా చెరువులో ఉన్నారా లేదా చూస్తా ఉంటే ఎక్స్ మనం ఒక పర్సన్ ఎందుకు కామెంట్ చేయాలి కానీ మా ఎయిమ్ గవర్నమెంట్ ఎయిమ్ కూడా అదే అర్థమవుతుంది సార్. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత అధికారులకు చర్యలు చేపట్టాలని హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. ప్రజల నుండి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆయా శాఖల ఉన్నతాధికారులతో ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా కలెక్టర్ ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శిస్తే హరీష్ రావు ఇంటిపై 1000 చెప్పులు, డప్పులతో దాడి చేస్తామని కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి సతీష్ మాదిగ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో దోచుకున్న అవినీతి సొమ్ము ఎక్కడ దాచుకోవాలో తెలియక బినామీలను తయారు చేసుకున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్లో సతీష్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డిది కోటీశ్వర్ల కుటుంబం, ఆయన ఒక నిప్పు రవ్వ. హరీష్ రావు రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతున్నా అంటుండు. నీకు నిద్రపోవడానికి ఆయనకు జాగలేదా?
ముఖ్యమంత్రి ప్రజల్లో గుండెల్లో ఉన్నారు. తెలంగాణ రాకముందు తిరగడానికి హరీష్ రావుకు చెప్పుల్లో, కేటీఆర్ హోటల్లో చిప్పలు కడిగిండు. కవిత అమెరికాలో బ్యూటీ పార్లర్ నడిపింది. తెలంగాణ రాకముందు మీ ఆస్తులెంత, ఇప్పుడు మీ ఆస్తులెంత, లంబూ జంబుల్లాగా రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో దొంగలు పడ్డట్టు 10 ఏళ్ళు దోసుకున్నారు. అయితే కేటీఆర్ మాట్లాడే మాటలకు ప్రజలను మభ్యపెట్టి మోసం చేద్దామని చూస్తున్నాడు. ఇంకా కూడా కేటీఆర్ కు ఒక తెలంగాణ ఉద్యమకారునిగా సవాల్ విసురుతున్నాము. ఒకవేళ బహిరంగ చర్చకైనా పర్లేదు, ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం చేసిన నాయకునిగా నీవు రాష్ట్రపతి భూములన్నీ కేటీఆర్ నువ్వు అమెరికా నుంచి వచ్చినప్పుడు నీకు ఈ అంటే తెలంగాణలో చుట్టూ మొత్తము నీకు 2000 ఎకరాలు ఎక్కడి నుండి వచ్చిందో ప్రతి గజం లెక్క చూపియాలి. నువ్వు నీకు ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? ఫామ్ హౌస్ కట్టావు, అది ఎక్కడి నుండి వచ్చింది? అది ప్రజలకు చెప్పాలి, ప్రభుత్వానికి కూడా చెప్పాలి. నువ్వు ఏం వ్యాపారాలు ఉన్నాయి, ఏం బిజినెస్లు ఉన్నాయి, ఏం 2000 కోట్లు మొదటి నుండి తెలంగాణ చేస్తామని చెప్పేసి చెప్పిన వ్యక్తి ఈ వ్యక్తే. నేను ఒక దళిత బిడ్డగా కాంగ్రెస్ వ్యక్తిగా అడుగుతున్నా, 10 సంవత్సరాల క్రితం మీ ఆస్తులు ఏందో దయచేసి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. 10 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమం చేయకముందు మీ ఆస్తులు ఎంత? 10 సంవత్సరాల్లో మీరు ప్రభుత్వాన్ని నడిపిన తర్వాత మీ ఆస్తులు ఎంత? అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా తయారయ్యి తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలించే ముందు మీ చేతికి తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తోన ఆంధ్రప్రదేశ్ నుంచి మనం పక్కకు విడిపోయాం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్. కానీ మీ చేతులకు వచ్చిన పాపానికి తెలంగాణలో 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పు. మిగులు డబ్బులతో రాష్ట్రాన్ని చేతికి వస్తే మీ చేతి నుంచి కాంగ్రెస్ చేతికి మీ తెలంగాణ వచ్చేవరకల్లా, మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చేవరకల్లా 7.5 లక్షల కోట్లు. అది ఈరోజు అంతేందుకు ఉద్యోగస్తులకు నెల నెల ఎప్పుడైనా జీతాలు వేసినరా మీరు? 2 లక్షల లోపు ఆరోగ్యశ్రీని పథకాన్ని రీఇంజెక్ట్ చేస్తాం. వ్యవసాయాన్ని ఇది కూడా తెలియదు నీకు? సరి చేసుకోవాలి. 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. వాళ్ళ మామ పద్మారెడ్డి గారు ఆయన పెద్ద కార్యకుండా పోతారు వ్యవసాయ. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ డిపోలో చోరీ కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురి కావడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. దీంతో అధికారులు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సుని ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డిపో నుండి 2 కిలోమీటర్ల దూరంలో సోఫీనగర్ వద్ద బస్ ప్రమాదానికి గురైంది. దాంతో అక్కడే నిలిచిపోయింది. ఇది గమనించిన ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నేను అకస్మాత్తుగా చూసి అక్కడే ఉన్న పిహెచ్బి డ్రైవర్ 2 వీలర్ తీసుకొని వెనక ఫాలో అయ్యి పట్టుకోవడం జరిగినది. ఇక్కడ సోఫీనగర్లో వాడు గోడ ఎక్కి లోపలికి వచ్చి ఆటోమేటిక్ స్టార్ట్ బటన్ ఉంటుంది బస్కి. సో దాన్ని ఆటోమేటిక్ స్టార్ట్ చేసుకొని బయటకు వెళ్ళడం జరిగినది. దాన్ని చూసి నేను ఆగుమని అరిచాను. వాడు వినకుండా అట్లనే తీసుకొని వచ్చాడు. నేను వెంటనే ఆ బస్ ఎన్నుకొని ఫాలో అయ్యి ఇక్కడ సోఫీనగర్లో పట్టుకోవడం జరిగినది. అదే వచ్చింది కదా.
అది కేని కేనియా బస్ ఎందుకు వచ్చినావు? తెచ్చాం అంతే. ఎందుకు తెచ్చినా అంటే సడన్ వచ్చింది అది బస్సు సడలు నడుచుకుంటా అంటే రాలేదని కాదు చేతి కిందకి వచ్చింది. ఏం చేసినావు? ఏం చేసినావు? నా తప్పు అయిపోయిందన్నా తీసుకొని తప్పు అయిపోయిందన్నా అంతే అన్నా. పేదల సంక్షేమం అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ పట్టణంలోని ఎల్బీ నగర్ క్రిస్టల్ గార్డెన్ లోని జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కిలా వరంగల్ మండలాలకు చెందిన 454 మంది లబ్ధిదారులకు 3,97,96,308 రూపాయలు సీఎంఆర్ఎఫ్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమపై ప్రత్యేక దృష్టి సాధించి అమలు చేస్తున్నట్లుగా మంత్రి తెలిపారు. ఓకే మ్యామ్. గుర్తల సందేహం ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. చాలా ఇట్లా ఓకే మేడం ఇటు తిరగండి. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సదానందం మందికి మనం కళ్యాణ లక్ష్మి వారు వివిధ పనుల నిమిత్తం మా వరంగల్ జిల్లా ప్రతిస్తాము. ఈ రోజు కళ్యాణ లక్ష్మి మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గారు ఉన్నప్పుడు మనందరికీ తెలుసు ఎన్నో లక్షల ప్రాణాలను కాపాడినటువంటి ఘనత ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తూనే నిరుపేద గ్యారంటీలను నమ్మి ఈ రోజు మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించి ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. మరి ఏ మాటలైతే మేము ఇచ్చామో ఇప్పటి వరకు కూడా మీకు ఉచిత సౌకర్యం కల్పి చేసినటువంటి ఘనత మరి పార్టీని. అదే విధంగా 200 యూనిట్ల విద్యుత్ కూడా ఇప్పటికే ఫ్రీ విద్యుత్ కూడా సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ కార్డ్ అంటే అదే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఒకటే కార్డు ఒక డిజిటల్ కార్డ్ అనేది ఉంటది. అది మేము తీసుకురాబోతా ఉన్నాము. ఇప్పుడు ఇంతకు ముందైతే మీ పాపకు పెళ్ళైతే అత్తగారింటికి పోతే ఆ పేరు మార్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టేది. వాళ్ళ పిల్లలు పుట్టినా కూడా మీ కూతురు పేరు అక్కడ అత్తగారింట్లో ఎక్కేది కాదు. కానీ ఇప్పుడు అట్లా కాదు, వెంటనే మనకు ఆటోమేటిక్ గా డిజిటల్ సిస్టమ్ లో పెళ్లి రాగానే మనం అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడ డిలీట్ అవుతుంది, అక్కడ ఆ కార్డ్ లో ఎంటర్ అవుతుంది. అదే విధంగా ఆ హెల్త్ కు సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు కాళ్ళలాగా అందరి నిరుపేదలకు కూడా వైద్య పరీక్షలు జరిపించాలనేది ఒక నిర్ణయానికి రాబోతా ఉన్నారు. టెక్నాలజీని డెవలప్ స్వతహాగా ఫండ్స్ రేజ్ చేద్దాము, వెంటనే ఇక్కడ కార్యక్రమాలు చేపడదాము. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చెక్స్ తీసుకుంటున్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. పరకాల నియోజకవర్గం పరిధిలోని యువతకు మెగా టెక్స్టైల్స్ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారికి ఉపాధి కల్పించేందుకే అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల అధికారులతో పరకాల నియోజకవర్గం పరిధిలోని మెగా జాబ్ మేళా, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ లో సంఘం, గీసుకొండతో పాటు ఇతర మండలాల స్థానికులకు ఉపాధి కల్పన తదితర అంశాలపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ పరిధిలోని దరఖాస్తు చేసుకున్న వారిలో టెక్స్టైల్స్ పార్క్ కోసం భూములు ఇచ్చిన వారి నుండి మొత్తం 3,836 మంది ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారికి వివిధ సంస్థలో ఉపాధి కల్పనకు పూర్తి స్థాయి నివేదికను అధికారులు రూపొందించాలని అన్నారు. లోకల్ ఎంప్లాయ్మెంట్లో ఏంటి అని అంటే జనరల్గా స్టిచ్చింగ్కు సంబంధించిన వాళ్ళు 80% మహిళలకు సంబంధించి ఉన్నది. ఈ 80% మహిళలకు సంబంధించిన విషయం ఏంటి అని అంటే వాళ్ళకు కావాల్సిన రెడీమేడ్
డ్రెస్సెస్ ఒకటి, తర్వాత గార్మెంట్స్ సంబంధించి దానికి కావాల్సిన ట్రైనింగ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన మనకుంది. నేను ఒకసారి విజిట్ చేసినప్పుడు యంగ్ వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పింది ఏంటి మేడం అంటే, ఈవెన్ కైటెక్స్ వాళ్ళు కూడా చెప్పింది ఏంటి అని అంటే, ఆల్మోస్ట్ 10,000 యంగ్ వాళ్ళకు అంటే ఎండ్ ఆఫ్ ద డే దగ్గర 10,000 మంది వరకు అవసరం ఉంటుంది అనేది. అదేవిధంగా కైటెక్స్ వాళ్ళకు కూడా 10,000 మంది అవసరం ఉంటారని చెప్పి, యంగ్ వాళ్ళు ఏంటి అని అంటే మాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మాకు ఒక 500 మెంబర్స్కి మాత్రం మేము ట్రైనింగ్ ఇచ్చి మేము వర్క్షాప్ టైప్లో ఒకటి స్టార్ట్ చేస్తున్నామన్నారు. ఫస్ట్ షెడ్లో ఏదో అవుతుందో, తర్వాత స్టెప్ బై స్టెప్ మేము ఇంక్రీజ్ చేసుకుంటూ పోతాము. టోటల్ 7 యూనిట్స్ కింద, అంటే 7 సెట్స్ అనుకుంటా, 7 సెట్స్ కింద వేస్తాం. ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ పోతాం, ఒక్కొక్కటి రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతాం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా యాన్సిలరీ సపోర్ట్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనం సొసైటీలో చూస్తున్నాం, ఎలాంటి యాక్టివిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళకు ఉద్యోగం వల్ల ప్రిపేర్ అవుతున్నారు, తయారవుతున్నారు కూడా ఉండాలి అనే ఒక ఆలోచనతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను పిలిచి మాట్లాడడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి మన జిఎం గారు వచ్చారు, ఇండస్ట్రియల్ జిఎం గారు. మనం మేళా చేసేటప్పుడు ఎవరైతే మన ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ వదిలేయడం కాకుండా దెన్ ఆఫ్టర్వర్డ్స్ అంటే ఒకసారి అంటే మా అందరూ వస్తుంది వచ్చిన స్కిల్ వాళ్ళు నేర్చుకోవాలి అని ఇంట్రెస్టెడ్ ఉన్నారు. నాట్ జస్ట్ ఇప్పుడు మనం మహిళా గ్రూప్లో అడిగితే దే మే నాట్ జస్ట్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్స్టైల్, కొంతమంది బ్యూటిషియన్ అంటారు, కొంతమంది వేరే కోర్సెస్కి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మేబీ మనం ఒకసారి సర్వే చేస్తున్నప్పుడు కాంప్రహెన్సివ్గా డేటా కలెక్ట్ చేసి పెట్టుకుంటే ఫర్దర్ మనం జాబ్ మేళాస్ ఆర్గనైజ్ చేసినప్పుడు కూడా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అనేది ఈజీగా తెలుస్తుంది. సో ఇదొకటి ప్రొఫార్మర్స్ డిఆర్డిఓ సైడ్ నుంచి మీరు ఒకటి ప్రిపేర్ చేయండి ఇన్ కన్సల్టేషన్ విత్ ఎండి గారితో. మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయించేస్తే మనకి సెలెక్ట్ చేయడానికి కూడా అబౌట్ మనం 400 పీపుల్ని ఐడెంటిఫై చేశారు కదా, మీరు ఎలా చేశారనేది చెప్తే దట్ కెన్ బి ది స్టెబిలిటీ ఫర్ అదర్స్ టు అయితే దాన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి కూడా ఫోకస్ చేస్తూ తీసుకొని వాళ్ళకి నిజంగా దేని మీద టైలరింగ్ ఏమి కావాలా, లేకపోతే ఇంకేమైనా అదర్ థింగ్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమంది అదర్ ఆఫీస్ అసిస్టెంట్స్గా చెప్పడం జరిగింది. ఓకే, సో ఈ 2 స్టిచెస్కి ట్రైన్. పలు జిల్లాలను కలుపుతూ ముఖద్వారముగా ఎల్కతుర్తి ఇక్కడ ప్రాంత ప్రజలు ఆకాంక్ష మేరకు జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, సుందరీకరణ, అభివృద్ధికి కృషి చేస్తున్నట్లుగా రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సిద్దిపేట్, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కలిపే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ప్రాంతాన్ని జంక్షన్ నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు తదితర ప్రతిపాదిత ప్రాంతాలకు కూడా చైర్మన్ వెంకటరామరెడ్డి, హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజే ఇతర అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. బైపాస్ రోడ్డుకు క్రాస్ అవుతుంది, కాకుండా ఉండేదానికి మన మూడు రిక్వెస్ట్ చేసి మంచిగా ఇంక ఎలివేట్ చేసుకుందాం కాన్సెప్ట్ చేయడానికి మనం అగ్రికల్చర్ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఐడియా ఉంది కదా. మన స్టాచ్యూస్ ఏమైనా స్మాల్ జనరల్గా మామూలుగా పెడుతున్నాం మీరు హన్మకొండ జిల్లా ముఖద్వారం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతర అధికారులందరినీ కూడా ఇక్కడికి తీసుకొని మా స్థానిక నాయకత్వం అంతా కూడా ఉంది. ఇక్కడ బస్టాండ్ కానీ, అంబేద్కర్ చౌక్ కానీ, పక్కన ఆసుపత్రి కానీ, కరీంనగర్ రోడ్ కానీ, హన్మకొండ రోడ్ కానీ, హుస్నాబాద్ సిద్దిపేట రోడ్ కానీ అన్నిటినీ కలుపుకొని ఒక ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా ఇంకా ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ఆటోతో సహా అందరికీ కూడా ఒక మంచి సౌలభ్యం కలుగజేసే విధంగా ప్రయాణికులకు కానీ ఈ ప్రాంతం నుంచి పోయే వాళ్ళందరికీ ఒక సుందరీకరణకు సంబంధించిన జంక్షన్ నిర్మాణం ద్వారా ఒక ఆహ్లాదకరమైనటువంటి కూడలిగా మార్చేటువంటి ప్రక్రియను కూడా బాధ్యత తీసుకుంటా ఉంది. స్థానిక శాసనసభ్యుడిగా నా విజ్ఞప్తి మేరకు
కూడా చైర్మన్ గారు, గౌరవ జిల్లా అధికారులు, దాని తర్వాత జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ కూడా అక్కడ స్థానిక శాసనసభ్యులు కూడా సంబంధించిన వాళ్ళందరూ కూడా సహకరించి ఎలకతుర్తి హనుమకొండ ఈ ప్రాంతం నుంచి వచ్చే విధంగా ముఖద్వారంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దేటువంటి ఒక ప్రయత్నం చేస్తాను. దీనికి అందరూ సహకరించాలి. ఎవరైనా ఏదైనా అందరూ కూడా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించమని చెప్పినా నేను ఒకవేళ లేకుండా వాళ్ళందరితో చర్చించి అందరి సలహా సూచనలు ఎక్కడ ఎవరికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. ఇది ఒక ఎలివేట్ కావాలి. ఈ జంక్షన్ అనేది మంచి ఒక అభివృద్ధికి రేపు పొద్దున ఈ ఏరియా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావడానికి ఇది ఒక ప్రారంభ సూచికగా ఉండాలనేది అనేది కోరుకుంటాను. దాని దగ్గర పక్కన ఇంకొక ప్రభుత్వ పరమైనటువంటి స్థలాలను కూడా ఐడెంటిఫై చేస్తే రేపు పారిశ్రామికంగా లేకపోతే ఇతరత్ర ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి కానీ ఇంతకుముందే సిపిఐ నాయకత్వం హాస్పిటల్కి సంబంధించి మా కేంద్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి కాన్సెప్ట్ను కూడా తీసుకొని ముందుకు పోతాను. తప్పకుండా ఈ మండల కేంద్రాన్ని మేము గతంలో చెప్పిన దాని విధంగా అన్ని రకాలుగా ప్రయోజనానికి అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తూ అందరూ సహకరించాల్సింది కోరుతాను. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.